అటు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు మీకోసం యాత్ర విజయనగరం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. చేతి వృత్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు వాటిని పూర్తిగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సంపాదించిన మొత్తంలో 3 వంతులు మద్యానికే ఖర్చు చేస్తున్నారంటూ మహిళలు బెల్ట్ షాపులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తమ బతుకులు బాగు చేయాలంటూ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ ఓటర్లమని ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయడం లేదని ఆక్రోశంతో చెప్పుకున్నారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలు మొదలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు. అన్ని సమస్యలు సావధానంగా విన్న చంద్రబాబు వారిని ఊరడించారు. అర్ధరాత్రి వరకు రోడ్ షో నిర్వహించిన తర్వాత ఆయన దేవుపల్లిలో బస చేశారు. కుటుంబానికి 2 బల్బులు, ఒక ఫ్యాను, ఒక టీవీకి ఎంత కరెంట్ అవుతుందో అంత కరెంటు ఉచితంగా ఇప్పిస్తాం. 500 రూపాయలు వృద్ధాప్య పింఛన్ ఇప్పించడం, పేదవాళ్లకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇళ్లు కట్టించడం, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేయడం, మా తమ్ముళ్లకు 1000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇప్పించడం, ఆడపడుతులకు మళ్లీ డాక్వా సంఘాలను అభివృద్ధి చేసి ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇప్పించి గ్యాస్ ధర తగ్గించడం, ఆడపిల్లలందరికీ 3 గ్రాముల బంగారంతో ఉచితంగా మంగళసూత్రాలు తయారు చేసి అందజేయడం,